ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ ఒక మాట ఏంటంటే, అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు అతనికి ఎదుట నిలిచాడు. నిలిచి అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాట ఏందో తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల, చెప్పండి, సర్వశక్తి గల దేవుడను అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే సర్వశక్తి గల దేవుడు అనంటే అర్థం ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడు. చెప్పండి, ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. చేయడానికి ఆయన శక్తి ఉంది, ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన శక్తికి మితి లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఉదాహరణకి చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కొంత బరువు మాత్రమే మోయగలుగుతారు. యవనస్తులు మరి కొంత బరువు, తర్వాత మధ్య వయసు గల వాళ్ళు ఇంకొంచెం బరువు. అర్థమవుతుందా? ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఇప్పుడు మన 1వ తరగతి నుండి మరి బహుశా 5, 6 తరగతుల వరకు పిల్లలు ఎంత బరువు మోయగలరు? మనం అనుకుందాం, వాళ్ళ శక్తిని బట్టి ఒక 4 కేజీలు, ఒక 5 కేజీలు మోయగలుగుతారు. యవనస్తులు ఉంటారు, వారు ఒక 25 కేజీలు మోయగలుగుతారు కదా. మధ్య వయస్సు గల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 50 కేజీలు మోయగలుగుతారు. అంటే ఒక్కొక్కరికి వారు ఎంత, అంటే వారి వయస్సును బట్టి వారు ఎంత మోయగలుగుతారో వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ మన దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఒక అధికారం, ఒక శక్తి. ఇప్పుడు ఎమ్మెల్యే, మన రాష్ట్ర సీఎం గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు. కనుక ఆ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మాత్రమే ఆయన ఏదైనా చేయగలరు. పక్క రాష్ట్రంలోకి వెళ్తే చేయరు. ఎవరో బాబు నువ్వు వచ్చావంటారు. అర్థమవుతుందా? ఇంకో మాట, ప్రధానమంత్రి మన దేశంలోనే అధికారం చెలాయించగలరు కదా. ఆయనకు శక్తి ఉంది, ప్రజలు ఎన్నుకున్నారు గనక ఆయన ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇంకో దేశంలోకి వెళ్ళి చేయాలంటే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారికున్న అధికారాలు కానీ శక్తి కానీ వారికి పరిమితి వరకే ఉంటుంది, వారి పరిమితిలోనే ఉంటుంది. అయితే దేవుని శక్తి అట్లా కాదు. ఆ శక్తిని కొలవటానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఆయనే సెలవిస్తాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అందుకని సమస్తమును చేయగలిగిన దేవుని పైనమా ఇది చూడా వాడంతే పిల్లలు బాబు. కనుక ఈ రోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకని అబ్రహాముతో దేవుడు అంటాడు, నువ్వు దిగులు పడవాక అబ్రహాం, నాకు 99 సంవత్సరాలు వచ్చిందని కృంగిపోతున్నామేమో, నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఇంత వృద్ధాప్యములో కూడా నీకు నేను బిడలను ఇవ్వగలను అని చెప్పి దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 100వ సంవత్సరం వచ్చేసరికి అబ్రహాముకి దేవుడు వారసుని ఇచ్చాడు కదా. అంటే సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. మనుషులకు అసాధ్యం. ఇప్పుడు 5 కేజీలు మోయగలిగిన వాడిని 25 కేజీలు మోయమంటే మోయగలుగుతాడా? మోయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, 25 కేజీలు మోయగలిగిన వాడిని 50 కేజీలు 70 కేజీలు మోయమంటే మోయలేడు. కారణం వారు బలహీనులు. వారు ఎంతవరకు మోయగలుగుతారో అంతవరకే మోస్తారు. కానీ దేవుడు మాత్రం ఎంతైనా చేయగలడు, మోయగలడు, చేయగలడు. హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యేటట్టు బరువుల గురించి ఉదాహరణకి ఇచ్చాను. కానీ వాస్తవానికి ఆయన చేయుటకు సమర్థుడైన, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యం. 100 సంవత్సరాలకి బిడ్డలను ఇవ్వగలడు. అంతేకాదండి, మారాను మధురంగా మార్చగలడు. ఇంకా మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రమును ఏకరాశిగా నిలబెట్టగలడు కదా. సముద్రాన్ని ఏకరాశిగా నిలబెట్టగలిగిన వాడు.
అంతేకాదు ప్రియ దేవుని బిళ్ళరా, ఎవరు కూల్చలేని ఎరుకో కోటగోళ్ళను సైతము పెలపెల పెలపెల అని ఇరిగిపోయి కూలిపోయేటట్లుగా దేవుడు చేయగలడు. చేశాడు ఆయన. మానవుడు ఎవరు చేయలేని, ఈ లోకంలో దేవుడు దేవతలు అని పిలువబడిన వారు ఎవరు చేయలేని బలమైన గొప్ప కార్యములు సర్వశక్తి గల దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడనయ్యా, నేను సర్వశక్తి గల దేవుడు, నేను ఏదైనా చేయగలుగుతాను. ఇదే మాట మోషేతో కూడా దేవుడు అంటాడు. చెప్పండి, ఎవరితో? మోషేతో కూడా దేవుడు అంటాడు, మోషే నేనెవరో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను నేనే. నిజం. దేవుడు ఆయన ఎవరికైనా పరిచయం చేసుకోవాలనుకుంటే ఎవరు పరిచయం చేస్తాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు. ప్రియ దేవుని పిల్లలరా, మనం ఎవరికైనా చెప్పాలంటే నా పేరు విజయ్ అండి, నేను పాస్టర్ అండి అని చెబుతాం కదా. దేవుడు మనల్ని ఒకవేళ దేవుడు తను మనం పరిచయం చేసుకోవాలంటే ఏమంటాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు అంటాడు ఆయన. అంటే ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? అంత సర్వశక్తి గల దేవుడంట ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఆయన సెలవిచ్చే ఒక మాట ఉంది, చాలా గొప్ప మాట. ఏ మాట తెలుసా? ఆయన అంటాడు, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నన్ను నమ్మిన వాడు నాకంటే. అది అంటే విశ్వాసము. అంటే దేవుని పిల్లలమైన మనలో కూడా దేవుడు అట్టి శక్తిని నింపుతాడు. అయితే దేవుడు ఆయన ఆశించేది ఏందో తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న మా పిల్లగాన్ని కూర్చోబెట్టాను. నాయనా, నేను సేవ చేస్తున్నాను, రేపు ఈ సేవ నువ్వు చేస్తాను అనుకోవద్దు, ఈ సేవ నీకు ఇస్తానని అనుకోవద్దు. నీవు కూడా ఇలా కష్టపడి ప్రయాసపడి సేవ చేయాలి, నాకంటే గొప్ప సేవ చేయాలరా అన్నాను. హల్లెలూయా. అంటే ఎవరికైనా అంతే ఆశ కదా, నా పిల్లలు నాకంటే గొప్పలుగా ఉండాలి. మా నాన్న అనేవాడు, అరే నేను పడ్డ కష్టం నువ్వు పడకూడదురా నాయన అనేవాడు. అంటే నాకంటే నువ్వు బాగుండాలి అని. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్న మాట ఏంటంటే, నాకంటే నన్ను నమ్మిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నిజమండి, గొప్ప కార్యాలు. మనమేమో వారిని వీరిని అయ్యా బాబు, అమ్మ బాబు, అయ్యా పాస్టర్ గారు, అమ్మ అయ్యయ్య అని మన భక్తులు ఆడుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే దేవుడు ఆయన జరిగించే శక్తి, అంటే ఆయన ఆయన కార్యాలు ఎలా జరిగిస్తాడంటే ఆయన శక్తి ద్వారా, ఆయన అధికారము ద్వారా, ఆయన బలము ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా. దేవుడు బలమైన శక్తి కలిగిన వాడు గనక, తన శక్తి పరిమితి లేదు గనక, ఆయన శక్తివంతుడు గనక ఆయన గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు. అదే కార్యాలు మన జీవితంలో పొందుకోవాలంటే, అదే కార్యాలు మనము కూడా చేయగలగాలంటే ఆ దేవుని శక్తి మన మీదకి రావాలి. హల్లెలూయా. ఆ దేవుని శక్తి మన పైకి ఉండాలి, మన మీద ఉండాలి. ప్రియ దేవుని పిల్లలరా, మీకు ఉదాహరణకు అర్థమయ్యేది చెబుతాను. తల్లులు చేసిన పాపము, అదే పాపములో పాలు పంచుకుంటారు పిల్లలు. శాపము కూడా. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఒక పాపము, ఒక తల్లిలో ఉన్న పాపం వాళ్ళ పిల్లలోకి వస్తుందంటే, నేనంటాను నీ ఆత్మ అనగా క్షమించండి, దేవుని ఆత్మ, దేవుని శక్తి నీలోకి వస్తుంది. ఆ పాపాన్ని కొట్టేశాడు దేవుడు. నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. అలా పరిశుద్ధపరిచి పవిత్రపరచడమే కాదు,
దేవుడు తన ఆత్మశక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నింపాడు, శక్తిని నింపాడు, బలాన్ని నింపాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నీవు కూడా గొప్ప కార్యాలు చేయగలవు. నీ జీవితంలో నీవు కూడా ఉన్నతమైన కార్యాలు పొందుకోగలవు. అలా పొందుకోవాలి, చేయగలగాలి అంటే నువ్వు దేవుని యొద్ద నుండి శక్తి పొందుకోవాలి. ఎవరి యొద్ద నుంచి? దేవుని యొద్ద నుంచి. ఎందుకని? ఆయన శక్తికి ఏం లేదు, మితి లేదు కదా. నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు గనక ఆ దేవుని శక్తి ఈనాడు దైవ సన్నిధిలో నిలిచి ఉన్న మనందరి మీదకి దిగి వచ్చునుగాక. దేవుని శక్తితో మనం నింపబడుదుముగాక. దేవుని శక్తి మనలో ప్రవహించునుగాక. దేవుని ఆత్మ శక్తితో మనం అభిషేకించబడుదుముగాక. హల్లెలూయా. అయితే ఆ దేవుని శక్తి మనలోకి రావాలంటే ఏం చేయాలి? దేవుని శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు మనం శక్తివంతులు అవుతాం? మనము శక్తివంతులు కాదు, ఇప్పుడు బలహీనులు. మనలో శక్తి లేదు. ఒకవేళ నువ్వు పని చేసుకోగలిగిన శక్తి నీకు ఉందేమో, ఒకవేళ నీవు నడవగలిగిన శక్తి ఉందేమో, నిలబడగలిగిన శక్తి ఉందేమో, నీ కుటుంబాన్ని చక్కబెట్టగలిగిన శక్తి ఉందేమో. బహుశా ఇదిగో నువ్వు అనుకుంటున్నట్లు ఈ భౌతికమైన దేహానికి సంబంధించిన శక్తిని గురించి కాదు దేవుడు మాట్లాడేది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ ఆత్మలో ప్రవేశించాలి అంటే నీ ఆత్మ శక్తి పొందుకోవాలి. బలహీనం కాకూడదు. శరీరం బలహీనమైన ఆత్మ బలహీనంగా ఉండకూడదు. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, నిద్రపోతా ఉన్నాను, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అసలు కనీసం లేచి నిలబడలేనంత బలహీనత శరీరం. అసలు నడవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, చాలా బలహీనత ఉన్నాను కల్లో. అలా ఉండేసరికి, అలా ఉన్న సమయంలోనే ఒక దెయ్యం పట్టిన నా దగ్గర తీసుకొచ్చారు. నేను అనుకున్నాను, ఇప్పుడు ఆ దెయ్యం పట్టిన జుట్టాడు పట్టుకునేను, ఆ చేతులు పట్టుకొని ఏడగద్దిచ్చాను, ఆ కోసం నేను ఏడ ప్రార్థన చేశాను అనుకుంటున్నానే. అంటే అంత నీరసంగా ఉంది, అంత బలహీనంగా ఉంది కల్లోనే. నేను ఏం చేయగలను? నేను ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎలా కొట్టగలను? నేను నిలబడలేకపోతున్నానే, అసలు మాట్లాడలేకపోతున్నాను, ప్రార్థన ఎలా చేయగలను? నేను లేచి ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నానే కనుక దెయ్యాన్ని నేను ఎలా కొట్టగలను? ఆ దెయ్యాన్ని పట్టుకున్న వాళ్ళు అలా తీసుకొస్తూ ఉండగా అనుకుంటూ ఉండగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? దెయ్యాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టేసరికి ఆ దెయ్యం విలవిలాడుకుంటా ఆమెలో, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం పారిపోయింది. నేను అనుకున్నా, ఎట్లా పోయింది? నేను ప్రార్థన చేయలేదే, నేను ఆమెను పట్టుకోలేదే, ఈ దురాత్మ, ఈ దెయ్యం ఎలా పారిపోయింది? అప్పుడు నేను అనుకున్నాను, ఆ గబుక్కును ఉలుకుబడి లేచాను. కళ ఎట్లా పోయింది? అదే ఆలోచన నాకు చాలా రోజుల క్రితం వచ్చింది. ఎలా పోయింది? అప్పుడు అనిపించింది, నేను నా శరీరం బలహీనం కావచ్చేమో, కానీ నా ఆత్మ బలంగా ఉంది. దేవుని ఆత్మ నాలో ఉంది గనక, దేవుని శక్తి నాలో ఉంది గనక దురాత్మలు నా ఎదుట నిలవలేకపోయాను. నేను మాట్లాడలేకపోయాను, నడవలేని స్థితిలో ఉన్నా. కానీ నా ఎదుట అది నిలబడేసరికి అదేమైంది? పారిపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము శరీర బలహీనం కాదు, శరీర బలం చూసుకోబాకండి, మన ఆత్మ బలం చూసుకోవాలి. ఆత్మలో బలం పొందుకోవాలి. మనం దేవుని శక్తిని మనం పొందుకోవాలి. దేవుని చేత శక్తివంతులముగా, బలవంతులుగా మనం మార్చబడాలి. నీవు బలవంతుడువే, కానీ శరీర విషయంలో నువ్వు అట్టు ఉన్నావు, ఆత్మలో బలహీనం అయిపోయావు. కారణం ఏంటో తెలుసా? బలహీనత నీలో ఉంది గనక నువ్వు భయపడుతున్నావు. బలహీనత నీలో ఉంది గనక ప్రతి విషయంలో కంగారు పడుతున్నావు. బలహీనత నీలో ఉంది గనక ప్రతి విషయంలో కూడా ఇదిగో నీ జీవితంలో ఆందోళన చెందుతున్నావు. అమ్మో అయ్యో అని దాని గురించే చింత, దాని గురించే బాధ, దాని గురించే ఆలోచన.
ఒక రోగాన్ని గురించి ఆలోచించి 4 రోగాలు సంపాదించుకుంటున్నాం. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకనంటే బలహీనత. చెప్పండి ఏంటిది? బలహీనత. ఆత్మలో బలహీనమైన వాళ్ళు ప్రతి విషయంలో భయపడతారు. ప్రతి విషయములో ఆత్మలో బలహీనమైన వారు ప్రతి విషయంలో కంగారు పడతారు. ప్రతి విషయంలో ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆత్మలో బలమున్నవాడు దేనికి భయపడడు. హల్లెలూయా. కనుక ఆ ఆత్మశక్తిని, ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఒకటి ప్రభు మాట సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి, చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. 18 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త చదవవా? తీసావా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా. ఏంటంట? రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో వారికి ఏంటి? రోజు ప్రార్థన. కొంతమంది అనుకుంటారు, ఏనా మైకులు పెట్టి రోజు ప్రార్థన ఏందంట, వాళ్ళు అటు ముట్టుకుంటున్నారు. వాళ్ళకి పని బాట్లేదు, పాస్టర్కి పని బాట్లేదు, వెళ్ళేవాడికి పని బాట్లేదు. ఏందంట ఆ మాటలు? ఎప్పుడు వినే మాటలేగా. వెర్రి అంటే వెరిగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా వెరిగా మాట్లాడుతూ మనల్ని వెర్రివాళ్ళుగా చూస్తూ వాళ్ళు వెర్రివాళ్ళు అయిపోయారు. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, సిలువను గూర్చిన వార్త అంటే ఎవరు వేయబడ్డారు? సిలువ. యేసయ్య సిలువ వేయబడ్డాడు. కనుక ఎందుకు వేయబడ్డాడు? ఎలా వేయబడ్డాడు? ఇక వేయబడ్డానికి కారణం ఏంటి? కనుక దేవుని వాక్యాన్ని గురించి మనం వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని ఏదుగో ప్రియ దేవుని బిడ్డలారా మనం అనుసరించి నడుస్తున్నప్పుడు మనకు దేవుని శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పెడచెవులు పెడతామో, అప్పుడు ఏమైందో తెలుసా? మనము బలహీనం అయిపోతాం. ఏమైపోతాం? బలహీనం అయిపోతాం. నేను ఇందాక ఫోన్లో ఒక వీడియో చూశాను. ఏంటంటే ఊరికనే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది. ఎందుకు పోగొట్టుకున్నారని కొన్ని కారణాలు చెబుతూ ఉంటే, ఒక కారణం నాకు ఒకటి అనిపించింది. ఈ కారణం ఒకటి ఏంటంటే, ఒక సావంట 75 సంవత్సరాలుగా ఆహారం తినకుండా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు ఆహారం తినకుండా నిష్ఠతో ఉండి ప్రియ దేవుని పిల్లలారా బ్రతికాడంట. అందుకని ఒక ఆమె ఏం చేసిందో తెలుసా? నేను కూడా అలాగే ఉండాలి అని ప్రియ దేవుని పిల్లలారా తిండి మానేసి, అదే జరిగింది. తిండి మానేసింది. ఒకరోజు ఇక ఫస్ట్ రోజు ఉండలేక కొంచెం నీళ్లు తాగింది. ఇక తర్వాత అన్నం నీళ్లు సాంతం పూర్తిగా మానేసి కొన్ని రోజులకి, ఒక వారం 10 రోజులకో మొత్తానికి చనిపోయింది ఆమె. కనుక ఆయన 75 సంవత్సరాలు తిన్నాడో లేదో అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ చాలా అదే కనుక అయితే ఆ స్త్రీ ఆమె కూడా నేను కూడా అలా ఉండాలని చెప్పి తినకుండా ఉండేసరికి ప్రాణం పోయింది. కారణం ఏం చెప్పండి? తింటేనే కదా ఫలం వచ్చేది, తింటేనే కదా మనం ఏ పని చేయగలుగుతాం, శక్తి వచ్చేది. కనుక తిండి అనేది మన ఒంటికి బలాన్ని ఇస్తే, వాక్యం అనేది మన ఆత్మకు బలం ఇస్తుంది. హల్లెలూయా. కనుక తిండిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే శరీరం బలహీనమైపోతుంది. కనుక
ఆత్మను నువ్వు అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మ బలహీనం. అందుకని నేను చెప్పేది ఏంటంటే తినండి, ఒంటికి తినండి, ఆత్మకు తినండి. ఒంటికేమో ఏం తినాలి? ఆహారం తినాలి. ఆత్మకేమో వాక్యాన్ని భుజించాలి. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. చెప్పండి, ఏమవుతాడంట? బ్రతుకుతాడు. అందుకని మనము శక్తివంతులు అవ్వాలి అంటే చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మన గుండెల్లోకి చేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ బ్రతకాలి. దేవుని వాక్యం మనము హృదయపూర్వకంగా అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలి. ఏదో వచ్చాము, ఏదో విన్నాము, పోయాము అన్నట్లు కాదు. అట్లా ఉంటే ప్రయోజనం ఏముంది? అవునా కదా? కొంతమంది ఫార్మాలిటీగా ఏదో రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని వెళ్దాం అనుకుంటారు. ఏది చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మొహమాడు కొద్దీ ఏదో తిన్నామన్న పేరుతో మళ్ళీ తినకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమన్నట్టు తిన్నామన్న పేరుతో ఎట్లా పోతారు? రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని పోతా ఉంటారు. ఆ తర్వాత నీరసం వచ్చింది, ఏ హోటల్లోకి వెళ్ళి తింటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమనుకో, నాకైతే అసలు ముఖమాటమే ఉండదు. ఎవరైనా అన్నం పెడితే సమృద్ధిగా తింటాం. నిన్న మా అక్క మంచి కూర వండుకొని తెచ్చింది, కడుపు నిండా తిన్నా. అట్లా ఏదైనా కూడా పాస్టమ్ గారు ఏ వంట చేసినా, బయట వాళ్ళు మన విశ్వాసులు ఏ వంటలు పెట్టినా అసలు ఇది వద్దు అది వద్దు అనుకోకుండా తింటా. ఇంకో విచిత్రం ఏందో తెలుసా? పచ్చడేసి పెట్టినా వాళ్ళు ఏదో బాధపడతారు, మాకు ఎంత కమ్మగా ఉందో, ఎప్పుడు వచ్చి ఇదే చేయంట నేను. అది అంటే అట్లా తినేస్తా. ఏదైనా అది బాగున్నా బాగోపోయినా అది మనస్ఫూర్తిగా తింటానే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, 6 ఆపరేషన్లు అయినా కూడా నాకు బ్లడ్తో అంత అవసరం వల్ల ఒకసారి వాడికి ఇచ్చారు 6 ఆపరేషన్కి. అంతే దేవుని మహాకృప. ఎందుకని ఈరోజు ఈ మాట చెబుతున్నానంటే, అంటే తినాలి. తినే వయసు కనుక తినాలి, తినే టైంలో తినాలి. తింటేనే ఆరోగ్యం, తింటేనే ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, శక్తివంతురాలుగా ఉంటావు. తినకపోతే నీరసం అవుతుంది, మంచాన పడతావు, మళ్ళా దానికి ట్రీట్మెంట్కి మళ్ళీ డబ్బులు అవుతాయి. అవసరమా? పత్తికి వెళ్తారు చాలామంది మహానుభావురాలు, పత్తికి వెళ్ళి కేజీ లెక్క పత్తికి అస్సలకి పట్టు పెడవరు. ఈ యుద్ధం నాదే అన్నట్టుగా, జయం నాదే అన్నట్లుగా ఉదయం ఉంగినోళ్ళు సాయంత్రం దాకా తీస్తానే ఉంటారు. కనీసం ఏమన్నా తిన్నారమ్మా అంటే, ఏం పాస్టర్ గారు ఏం తింటాము, సాయంత్రం కల్లా ఇన్ని కేసులు తీయాలని గోలు పెట్టుకున్నాం పాస్టర్ గారు, అన్ని కేసులు తీసాం. రైట్, మరి డబ్బులు ఎంత తెచ్చావు? ఏం తెచ్చాం పాస్టర్ గారు? అన్నం తినకుండా పత్తి అంతా తీసేసరికి సాయంత్రానికి నీరసం వచ్చింది, మా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అక్కడే 2000 వదిలిపోయింది పాస్టర్ గారు. అదే కదా మరి, తినకుండా చేయటం ఎందుకు? ఒక్కొక్క అమ్మ 12 గంటల మొహం కడుగుతుంది. ఏం చెప్పాలి వాళ్ళ గురించి? అదేమనంటే పని అయిన తర్వాత తింటాం పాస్టర్ గారు. ఏదో పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఇడ్లీ అట్టో తిని ఎంత అయినా పని చేసుకో, సాయంత్రం 1 గంటకు తిను. అవునా కదా? ఇవన్నీ కాదు, చాలామంది తిండి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. తినండి, అర్థమవుతుందా? అటు తినమన్నారని చెప్పి అడ్డమైన గడ్డి తినబాకండి, ఆరోగ్యకరమైన తినండి. ఎక్కువ శాతం అన్నం తగ్గించుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, కాయలు ఎక్కువ తినండి. అర్థమవుతుందా? మేము ఏడ తింటాం పాస్టర్ గారు, ఏ పూటకు ఆ పూట చేసుకొని తినేవాళ్ళం అంటారు కొంతమంది. అట్ట అన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు తింటానికి బెటర్ కానీ డబ్బులు తీసుకెళ్ళి డాక్టర్లు పెట్టారు. ఏం కాదు, తడుచుకోండి, మీరు వాక్యం వినండి. కనుక ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో వినండి, మన బ్రతుకులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో మనకి అవసరం. అందుకని తినండి, ఎక్కువ శాతం ఫ్రూట్స్ తినండి. అర్థమవుతుందా? ఇడ్లీ రెండు ఇడ్లీలు తినండి, ఒక దోశ తినండి, మధ్యాహ్నం అన్నం తినండి, సాయంకాలం ఏదైనా చపాతీయో లేకపోతే రోటీ చేసుకొని కనుక చక్కగా తినండి. తిండి తక్కువ తిని కాయలు ఎక్కువ తినండి. మన బొప్పాయిలని, యాపిల్ అని, దానిమ్మలని ఇలా ఉన్నాయి కదండి. అవునా కదా? ఏదో ఒక 100 రూపాయలు తెచ్చుకొని చక్కగా ప్రశాంతంగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మన కడుపు పెట్టే డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాం, మన పిల్లలకు పెట్టే డబ్బులు తీసుకెళ్ళి
ఎవరికో పెట్టాం, వాడు బాగుపడుతున్నాడు, మన బలహీనలు అర్థమవుతుందా? ఆ మెడిసిన్ ప్రభావాన్ని బట్టి 2 రోజులు 3 రోజులు హుషారుగా ఉంటాం, కానీ మళ్ళా 4 రోజులు అయిన తర్వాత మళ్ళా నీరసమే. అందుకని తినండి ఆరోగ్యంగా. అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా, దేవుని వాక్యాన్ని భుజించండి. భుజించమన్నారని చెప్పి పేజీలు ముసుగుని తినేరు. ఒక ఆయన మహానుభావుడు అదే చేశాడు కనుక బైబిల్లో నరపుత్రుడా ఇదిగో ఈ గ్రంథాన్ని భుజించు అని బైబిల్లో ఉంది. అంటే దాని మాట ఏంటంటే వాక్యాన్ని నువ్వు విను అని, చదువు అని. కానీ ఆ భక్తుడు ఏం చేశాడు తెలుసా? ఆ మహానుభావుడు పేజీలో ఒక్కొక్క పేజీ దించుకొని నీళ్ళలో ముంచుకొని తినేశాడు. పాస్టర్ గారు మీకు చెప్పినట్టు చేశానండి అన్నాడు. ఏం చెప్పాడు రా నేనంటే, నరపుత్రుడా ఈ గ్రంథాన్ని భుజించన్నావుగా, అందుకని గ్రంథం అంతా తినేశాడు పాస్టర్, ఇది అట్ట మాత్రం మిగిలింది, అది నలగట్లేదు నా పంటికి. చాలా మందికి అతి తెలివి ఎక్కువ. అంటే వాక్యాన్ని భుజించడం అంటే విని ఆ వాక్యాన్ని అనుసరించి నడవడం. అర్థమవుతుందా? ఒకళ్ళు తిన్నది అరాయించుకోలేరు, అరుగుదల ఉండదు. చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది తిన్న ఆహారం అట్లా ఇబ్బంది. అంటే తిన్న ఆహారం అరాయించుకోకపోతే ఎంత బలహీనత. దాన్ని అరాయించుకోవాలి. అట్లాగే వాక్యాన్ని కూడా వినాలి, వాక్యాన్ని కూడా అనుసరించాలి, వాక్యాన్ని కూడా అనుసరించి గైకొనాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? అన్ని జీవుల్లో శ్రేష్టమైన జీవి ఏదంటే గేదె. ఎందుకు శ్రేష్టమైంది అంటాను తెలుసా? అది తిన్న ఆహారాన్ని నెమరు వేస్తుంది. బైబిల్లో కూడా దేవుడు కూడా పవిత్రమైన జీవిగా దాన్ని ఇచ్చాడు. దేన్ని? గేదెని. ఎందుకని అని అంటే అది నెమరు వేస్తుంది. గడ్డి అడవుడిగా తింటది. పాపం తీసుకొని వెళ్తారుగా, పొలానికి తీసుకెళ్ళి గేదె మేపించుకొని వస్తారుగా. రాత్రంతా చేసే, పగలంతా మేసిన రాత్రంతా ఏం చేస్తుంది? అది నెమరు వేస్తూనే ఉంటుంది. అర్థమవుతుంది? అది ఎంత అరాయించుకుంటుందో. అది దాని పాలు ఎంత శ్రేష్టమైనది, దాని పేడ ఎంత ఉపయోగించుకుంటారు. దాంట్లో ఏది తక్కువ, ఏది వేస్ట్గా పోదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆ నెమరు వేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే తిన్నదాన్ని మరలా దాన్ని బయటికి తెచ్చుకొని దాన్ని తింటూ మెత్తగా నవ్వుని మిగటం అన్నమాట. అర్థమవుతుందా? నెమరు వేయటం అంటే మన వాక్య భాషలో, ఇప్పుడు మీరు వింటున్నారా? నేను చెప్పే అరగంట వాక్యం అయినా మీరు విని మీరేం చేస్తారు? ఎల్లకెళ్ళిపోతారు. ఎల్లకెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మీరు దాన్ని గుర్తు చేసుకొని, పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా బ్రతకమన్నాడు, అలా బ్రతకాలి, యేసయ్యా ఇలా బ్రతకడం నాకు నేర్పయ్యా అని నేను చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదవుతుందా? మనం అప్పుడప్పుడు చేలుకి వెళ్ళి చేలులో జరిగిన విషయాలన్నీ సాయంత్రం ఎట్ట జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే కనుక విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని గుర్తు చేసుకొని ఆ వాక్యాన్ని మరలా ఆస్వాదిస్తూ ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే కృప నాకు ఇవ్వయ్యా, నెల బ్రతకాలి, ఆ శక్తి నాకు కావాలి, నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది. నేను మీకు కూడా క్విజ్ పెట్టాను. వాక్యం ఎంతవరకు వింటున్నారని. క్విజ్ అంటే ఏంటో తెలుసా మీకు? ప్రశ్నలు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అలా చెప్పారు అనుకో, ఈసారి మీకు ప్రైజ్లు కూడా ఇస్తారు. ఎందుకంటే నేను చెప్పుకొని పోతే ప్రభు నన్ను లెక్క అడుగుతాను, నువ్వు ఎంతవరకు నేర్పారో సంఘానికి. అది మరి నేను తెలుసుకోవాలంటే ఏం చెప్పాలి? మీకు క్విజ్ పెట్టాలి. స్కూల్లో అయితే స్లిప్ టెస్ట్ అంటారు, అంటే అట్లా పెడతారు. నేనేమో చర్చిలోనేమో మీకు క్విజ్ పెడతాను. ఈసారి ఆదివారం మీకు క్విజ్ చూసుకోండి. మరి గుర్తులేదు, ప్రైజ్ వేరే వాళ్ళకి పోతే అది. అందుకని రాసుకోవాలి. అందుకని హృదయం అనే పలక మీద వాటిని భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. కొన్ని విషయాలు, లోకంలో విషయాలు ఎంత మంచిగా మనం గుర్తుపెట్టుకుంటాము కదా. అవునా కదా? చెప్పండి. ఎవరైతే అన్నా ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని బట్టి ఆలోచిస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటాం కదా. ఎందుకన్నారు, ఏమైంది, ఏంటి అని చాలా మంది కృంగిపోతాం. అందుకని మంచి మాట ఇది కాదండి.
ఎవడో అన్న మాట మనం దాన్ని ఆలోచిస్తూ దాని హృదయంలో పెట్టుకొని దిగులు పడుతూ దాని గురించి కృంగిపోయే నాశనం చేసే ఆ మాటను మనం గుర్తుపెట్టుకున్నామే. మన బ్రతుకును సరి చేసి మనల్ని దేవుని విషయంలో శక్తివంతులుగా చేసే మాటలు మనం ఎందుకు గుర్తుపెట్టుకో? మంచి గుర్తుపెట్టుకోవాలి, చెడు వదిలిపెట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాలుక ఉంది, ఉందా? నాలుక ఉందా? మీ కళ్ళకు గంతలు కట్టి నాలుగు జాపు అంటారు. నాలుగు జాపు అనగానే మీరు నాలుగు జాపుతారు. ఇప్పుడు నేను మీ నోట్లో మీ నాలుక మీద ఏ వేస్తున్న సంగతి మీకు తెలియదు, కానీ వెంటనే నాలుక మీద నేను నిమ్మకాయ పిండి అనుకోండి, అప్పో పాస్టర్ గారు పని పుల్లగుందండి, ఇది నిమ్మకాయ అండి అంటారు. ఏదైనా ఉప్పేసి అనుకోండి, ఏమంటారు? ఇది ఉప్పు అండి పాస్టర్ గారు, ఇది వద్దండి. ఏదైనా అట్లా కాకుండా నోట్లో పంచదార పోతే ఇంకోటి పోయి. ఎందుకంటే మన నాలికి రుచి అంటే ఈ నాలికి ఏది మంచి ఏది చెడు కదా. చేదు వద్దు, మంచి కావాలి. అట్లాగే మన నోట్లో ఉండే నాలికే అంత జ్ఞానం ఉంటే మరి మనకెందుకు లేదంత జ్ఞానం? 6 అడుగులు మనుషులు, 5 అడుగులో 3 అడుగులు 6 అడుగులో ఉన్నాం కదా. ఆ మాత్రం దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోలేమా? మంచి అనే దాన్ని వదిలిపెట్టి చెడు అనే కనుక మంచిది అనే దాన్ని అనుసరిస్తూ చెడు అనే దాన్ని విడిచిపెట్టి మనం మంచిగా మనము దేవుని వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే మనము లోకంలో విషయాలు చెడు వాటిని వదిలిపెట్టండి, వాటిని గుర్తుపెట్టుకోబాక. అవి ఆలోచించడం వల్ల మీరు నష్టపోతారు. అందుకని మంచిదాన్ని, మంచి అనే విషయాన్ని, మంచి కనుక నిన్ను శక్తివంతులుగా చేసే దేవుని వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే పాస్టమ్ గారు వారం అడిగిద్ది. మిమ్మల్ని అడిగింది ఎప్పుడైనా వచ్చినప్పుడు? అడిగిద్దే పోయిన వారం ఏం చెప్పానని నడికుల్లో అందరిని అడిగిద్ది. వారం అడుగుద్ది. శుక్రవారం ప్రార్థన అయితే పోయి శుక్రవారం ఏం చెప్పానంటది. శనివారం ఉపవాస ప్రార్థన అయితే పోయిన శనివారం ఏం చెప్పానంటది. ఆదివారం ప్రార్థన అయితే పోయిన ఆదివారం ఏం చెప్పండి అంటది. సంఘంలో అందరిని అడిగిద్ది, ఎందుకంటే ఎంతవరకు గుర్తుంది వాళ్ళకని. అందుకనే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకోవడం ఆశీర్వాదం. ఆ వాక్యము మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఏమనుగ్రహిస్తుంది చెప్పండి? శక్తి. కనుక వాక్యం మీ లేనప్పుడు శక్తి ఎలా నుంచి వస్తుంది? మీరు దేవుని అద్భుతాలు ఎలా చూస్తారు? దేవుని కార్యాలు ఎలా చూస్తారు? దేవుని మేలులు ఎలా చూస్తారు? చాలా మంది చూడండి, దేవుని మాటలైతే మాకొద్దు, కార్యాలు అయితే కావాలి. దేవుని వాక్యం అయితే మాకొద్దు, మా జీవితంలో అద్భుతాలు అయితే జరగాలి. దేవుని వాక్యం అయితే మాకు అవసరం లేదు, కానీ దేవుడు మా జీవితంలో ఇదిగో గొప్ప కార్యాలు జరగాలంటాడు. ఎలా చేస్తాడండి? మాట వినరు కానీ దేవుడు కార్యం చేయాలని చేస్తారా? ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చెబుతాం, వాళ్ళు మాట వినరు. మమ్మీ నాకు కొత్త మార్కెట్కి వెళ్ళి లడ్లు కొనుక్కురా, అది తీసుకురా, ఇది తీసుకురా అంటే తెస్తారా? నువ్వు తెస్తావు, గారాబం పిల్లలు గారాబం చేస్తావు. పాపం వాళ్ళు మంచిగా. కనుక నేను చెప్పే మాట ఏంటంటే వాస్తవానికి చేయరు. మాలో తెచ్చే మనసున్నా ఏమంటాం? మాటినోడికి నీకెందుకు తెచ్చేది అంటాం లేదా? చెప్పండి, అంటాం లేదా? చెప్పండి. మాటిన వాడివి, మాటిన దానికి నీకెందుకు చేయాలి, నీకెందుకు పెట్టాలి అంటారు. మాట వింటే దేవుని శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుని శక్తి. హల్లెలూయా. అందుకనే వాక్యం వినండి అని చెప్పింది మీకు. అది అర్థమవుతుందా? విందాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని చదువుదాం. మీకు చదువు రాకపోతే మీ పిల్లల చేత చదివించుకోండి. మీకు ఎప్పుడు చెబుతూ ఉంటా, మా అమ్మ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం మా చేత వాక్యం చదివించుకునేది, వాక్యం చదివించేది. అరే ఇదిగో ఈరోజు ఈ అధ్యాయం చదువు, ఈరోజు ఈ అధ్యాయం చదువు కూర్చోబెట్టి వాక్యం చదివించేది. మేము చదవకపోతే అన్నం పెట్టేది కాదు మా అమ్మ. మా నాన్న కొట్టినా సరే మా అమ్మ అన్నం పెట్టేది కాదు, చదివితేనే వాడికి అన్నం పెడతాండి. అట్లా చదివించేది మా చేత. చదివియాలి, తప్పదు. మనం నేర్చుకుంటాం, పిల్లలు నేర్చుకుంటాం. కానీ వాక్యాన్ని చదవండి. టీవీలో వాక్యాలు వస్తాయి వినండి, ఫోన్లో వాక్యాలు వస్తాయి వినండి. ఇట్లా ఉపవాస కుడికల ద్వారా మరి ఆరాధనలు వాక్యాలు మరి దైవజనులుగా మేము చెబుతూ ఉంటాం, వినండి. విని మీ ఆత్మను బలపరుచుకొని శక్తిమంతులుగా మారండి. హల్లెలూయా. బలహీనులు కాపాకండి. అట్లా నిలబడితే చాలు, సమస్యలు పారిపోవాలి. అలా అడుగు పెడితే చాలు,
దయ్యాలు గడగడలాడుకుంటూ వెళ్ళిపోవాలి. అలా అడుగు పెడితే చాలు. అలా మనం వెళుతూ ఉంటేనే ఇదిగో చీకటిలో తొలగిపోవాలి. చీకటి కార్యాలు, దుష్టుని కార్యాలు, అపవాది కార్యాలు అన్నీ కూడా తొలగిపోవాలి. అలాంటి శక్తిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఒక్క విషయం చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. మిగతా విషయాలు రేపు వెళ్ళి చెప్పుకుందాం, సరేనా? దేవుని శక్తి. ప్రియ దేవుని పిల్లగారు, ఒకే ఒక విషయం చెబుతాను. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నారు కదా. ఐగుప్తు నుంచి వస్తూ ఉండగా మధ్యలో ఎర్ర సముద్రం వచ్చి దేవుడు దాన్ని ఏం చేశారు? మాయ చేసేసాడు, దాటుకున్నారు. ఇట్లా అన్ని అడ్లన్నీ అట్లా తొలుక్కుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక చోట యోర్దాను నది వచ్చింది. అదొక నది, చెప్పండి ఏంటిది అది? నది, యోర్దాను నది వచ్చింది. మన సాగర్ నది కంటే ఎక్కువ, అంటే పెద్ద నది. ఆ నది వచ్చేసరికి విచిత్రం ఏంటో తెలుసా? ఇక ఎలా దాటాలని ఆలోచిస్తున్నారు. వెంటనే యాజకులు ఏం చేశారు తెలుసా? ఇది మందసం అనుకోండి, మందసాన్ని యాజకులు అంటే ఎవరు? పాస్టర్లు. ఎవరు చెప్పండి? పాస్టర్లు. ఇలా మందసాన్ని పట్టుకొని ఇలా ముందుకు అడుగేస్తా ఉన్నాడు. అడుగేస్తూ ఉంటే ఏమైందో తెలుసా? వాళ్ళు ఆ నదిలో అడుగు పెట్టడంతోనే ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. హల్లెలూయా. యోర్దాను నది ఇదిగో ఏకరాశిగా నిలబడిపోయింది. అక్కడ నిలబడిపోయింది నీళ్లు. ఇంకా ఆ వాళ్ళు యాజకులు అలా వెళుతూ ఉన్న ఎంత దూరం వెళుతున్నారో అంత దూరం లెక్క ఆ నది ఆగిపోయింది. హల్లెలూయా. ఇక వాళ్ళు అడుగు పెడుతుంటే వెళ్ళిపోతుంది అట్లా. ఇప్పుడు మన ట్యాక్సీ లైట్ వేసుకొని వెళ్తా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఆ దారిని వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంటుంది కదా. ఆ ట్యాక్సీ లైట్ వేసుకొని అలా పోతుంటే ఎట్లా ఉంటుంది? ఆ వెలుగు మనం వెళ్ళే కొందుకు ఆ చీకటి ఏమవుతుంది? తరిగిపోతా ఉంటుంది కదా. కనుక వెలుగు పడుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళు అలా అడుగు పెడుతున్న కొలది ఆ నీళ్ళన్నీ తొలగిపోయి వారికి మార్గాన్ని ఏర్పరిచాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని, వాక్యాన్ని కలిగి, ఇదిగో నీ జీవితంలో అలా నీవు ఇంట్లో అడుగు పెట్టినా, పొలంలో అడుగు పెట్టినా, నీవు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నీకు అడ్డుపడే ప్రతి ఆటంకాలు దేవుడు తొలగిస్తాడు. నీ శాపాన్ని కొట్టివేస్తాడు. నిన్ను శోధించే దుష్టులు గాని, బాధలు గాని, సమస్యలు గాని అవన్నీ కూడా దేవుడు తీసివేస్తా ఉంటాడు. నువ్వు అలా పోతా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? అయ్యా మాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయి. మమ్మల్ని కాదు, నీవే యాజకురాలివి. హల్లెలూయా. బైబిల్ ఏముందో తెలుసా? మీరందరూ ఎవరో తెలుసా? రాజులమైన యాజక సమూహం. ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహం. రాజులు ఎక్కడ? రారాజు ఎద్దుకు వెళ్ళినప్పుడు, రారాజు అయిన దేవుని రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు ఆయన పిల్లలుగా మనం ఎలా ఉంటాం? ఆయన పిల్లలు, కుమారులు అయితే రాజకుమారులు, కుమార్తెలు అయితే రాజకుమార్తెలు. హల్లెలూయా. ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుంటాం మనం. హల్లెలూయా. అయితే యాజకులు ఎక్కడో తెలుసునా? భూలోకంలో యాజకులు అంటే నేనెవరిని? యాజకులు. నేను పాస్టర్ కదా. మీరు అనుకుంటారు పాస్టర్ గారు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు. దేవుడు అంటే నువ్వు యాజకురాలివే. మీరందరూ యాజకులే, నేను మాత్రమే కాదు, మీరందరూ యాజకులే. మీరు ప్రార్థన చేసిన, సేవకుడు చేసిన ప్రార్థన కంటే, సేవకుడి ద్వారా జరిగే గొప్ప కార్యాల కంటే మీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నా కోరిక, నా తపనేంటో తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఈ సమస్య నుంచి విడుదల పొందాను, నేను మొరపెట్టాను, ఈ కష్టం నుండి నేను విడుదల పొందాను అని దేవుని యొద్ద మీరు చెప్పాలనే సాక్షి. అలా చెప్పాలనేదే నా ఆశ. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మా రోగం పోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మా సమస్య పోయింది. ఇలా చెబితే ఎవరికి మహిమ? నాకు. పాస్టర్ గారు అంటే ఎవరికి? నాకే కదా. తప్పు అంటే మా వంతు తండ్రిగా నా వంతు నేను ప్రార్థన చేస్తాను. తల్లిగా పాస్టర్ గారు ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తానే ఉంటుంది.
ఈ సమస్యలన్నీ మాకు చెప్పాలి, మేము మొరపెడుతూ ఉంటాం. సేవకులు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. కానీ మ్యాక్సిమం మీ సమస్యను మీరే ఎదుర్కోవాలి. మీరే వీరులు, మీరే యాజకులు, మీరే శక్తివంతులు. హల్లెలూయా. కనుక దేవుడు నమ్మిన వారి పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మినోడు అన్నాడా, సేవకుడు అన్నాడా? మరి మీరందరూ నమ్మారా లేకపోతే నమ్మలేదా? నమ్మారు గనక మీ నమ్మిక చొప్పున దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక, మహత్కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించును గాక. నెమ్మది, సమాధానం, సంతోషం దేవుడు నిండారుగా మీ గుండెల్లో, మీ హృదయాల్లో, మీ కుటుంబంలో దేవుడు సంపూర్ణంగా నింపును గాక. సంపూర్ణంగా ప్రభు సియోనుల నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మీ యొద్ద గొప్ప కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. కనుక మోకరించండి, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు, మహోన్నతుడైన